అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి 18, 19, 20 తేదీలలో జరిగేది ఇదే. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. కుంభరాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. నక్క తోక తొక్కినట్లే అన్నట్టుగా మీకు డబ్బు అనేది రాబోతుందన్నమాట. ఆ డబ్బు అనేది అసలు ఎలా రాబోతుంది ఇదంతా కూడా వీడియోను పూర్తిగా చూస్తే తెలుస్తుంది మీకు. ఇంకా కుంభరాశి విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే పైకి చాలా గంభీరంగా, చాలా తెలివిగా, కొన్నిసార్లు అమాయకంగా, ఏమీ తెలియనట్టుగా, కొన్నిసార్లు అన్నీ మాకు తెలిసినట్టుగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు దీనంతటికీ కూడా కారణం ఏంటంటే వారి యొక్క మంచి మనసు అన్నమాట. వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి. పైకి వీరి యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే కొంచెం కోపంగా, గడుసుగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు. కానీ మనస్సు మాత్రం వెన్నపూస లాంటిది. ఎవరైనా కానీ కొంచెం గట్టిగా గరిమిన, అరిచిన, వీరిని కొంచెం నిర్లక్ష్యం చేసిన, అంటే నా అనుకున్న వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసి చూసిన, కొంచెం పరాయి వాళ్ళలాగా బిహేవ్ చేసిన వెంటనే కంట్లో నీరు కుక్కేసుకుంటారనమాట. అంటే కళ్ళల్లో నీరు అలా వచ్చేస్తుంటుందన్నమాట. అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారనమాట. వీరి యొక్క మనస్తత్వం ఏదైనా ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా కానీ ఒక గొప్ప విజయాన్ని పొందాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి, నలుగురిలో నేను విలువగా ఉండాలి, నా ఛాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను దానికోసం అని చెప్పి ఈ రకమైన మనోభావాలు వీరికి ఉంటాయన్నమాట. నిజం చెప్పాలంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. వీరి యొక్క మైండ్ సెట్ ఎదుటి వారి కాసేపు వీరి దగ్గరకు వచ్చి నిల్చుంటే వారు దేనికోసం వచ్చారు, అంటే వీరి నుంచి ఏం ఆశించడానికి వచ్చారు, ఏం అవసరం గడుపుకోవడానికి వచ్చారు, వారి యొక్క మాట తీరును బట్టి, వారి యొక్క రూపాన్ని బట్టి చాలా ఈజీగా పట్టేసేయగలుగుతారనమాట. అంత గొప్ప తెలివైన వారనమాట. వీరు ఏది కూడా అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు. ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం మీద అలా స్టాండ్ అయిపోయి ఉంటారనమాట. అంతేకాకుండా కుటుంబం అంటే వీరికి చాలా మక్కువ. ఎవరికైనా కానీ కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా అంటే అని చెప్పి అలా ఉంటారనమాట. కానీ కుంభరాశి వారు అలా ఇటు మగవారైతే కనుక భార్య గురించి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి చాలా ఎక్కువగా ప్రేమను చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధను చూపిస్తుంటారనమాట. ఇక బిడ్డల విషయానికి వస్తే మాత్రం ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఎలాంటి నైతిక విలువలు అయితే ఉన్నాయో, వీరు ఏ విధమైన పట్టుదలతో ఉన్నారు, తమ బిడ్డలకి కూడా అటువంటి పట్టుదల రావాలి అని చెప్పి అలా పట్టుదలని నేర్పించాలని చెప్పి పిల్లల విషయంలో చాలా ట్రై చేస్తారు. అందులో కూడా సక్సెస్ అవుతారనమాట. పిల్లల మీద ప్రాణం పెట్టుకుంటారు. పిల్లల కోసం సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావాలి పిల్లలకి కూడా అని చెప్పి చాలా శ్రద్ధను పెడతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఎవరినైనా నొప్పించరు. ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వారికి కనీసం వీరి చేతి సహాయం చేయకపోయినా కానీ మాట సహాయమైన చేసి వారిని కష్టం నుంచి బయటపడేయాలి అని చెప్పి ఆలోచించగలిగే గొప్ప మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. వీరి యొక్క తోబుట్టువులను కానీ, వీరి యొక్క తల్లిదండ్రులను కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తోబుట్టువులకు కష్టంలో ఉంటే వీరికి చాలా తరైనంత సహాయం చేసి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారండి కుంభరాశి వారు. అది వీరికి ఒక అదృష్ట రూపంలో కూడా కలిసి వస్తుందన్నమాట. ఇక వీరికి దైవ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని కూడా నమ్మారు అంటే మాత్రం చివరి వరకు ఆ నమ్మకాన్ని వదిలిపెట్టరనమాట. ఏ ధైర్యమైనా కూడా నేను కష్టపడుతున్నాను స్వామి, నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి స్వామి అని చెప్పి ఇలా ఈ టైప్ ఆఫ్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దైవానికి ఎక్కువ పూజ చేస్తారు. ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముతారు. దైవం యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏ పనైనా కానీ మొదలు పెడతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుంభరాశి వారు బంధుమిత్రులతో చాలా కలుపుగోలుగా ఉంటారు. వీరు నా అనుకుంటే మాత్రం నా అనుకున్న వారితో చాలా ప్రేమగా ఉంటారు, చాలా నమ్మకంగా మసులుకుంటారు. ఏదైనా వీరి విషయానికి వస్తే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు, నమ్మకంగా మసులుకుంటారు. ఏదైనా వీరి విషయానికి వస్తే మాత్రం ఏదైనా ఒక సీక్రెట్ని చెప్పి వీరితో చెప్పొద్దు అంటే మాత్రం ప్రాణం పోయినా కూడా ఆ సీక్రెట్ని అంటే వేరే వారికి చెప్పరు. అంత నమ్మకమైన వాళ్ళు కుంభరాశి వారితో. ఎవరైనా కానీ కాసేపు గడిపినా అంటే వీరి యొక్క దగ్గర నుంచి చూసినా, కాసేపు మాట్లాడినా,
వీరి యొక్క పట్టుదల, నడవడిక, వీరి యొక్క తెలివితేటలు ఎదుటివారు మెచ్చుకోకుండా ఉండలేరనమాట. అంత గొప్ప తెలివి గలవారని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా రాశుల వారందరితో పోల్చుకుంటే కుంభరాశి వారు ఎందులోనైనా కానీ మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి గురుబలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు చేస్తున్న ఉద్యోగాలలో కానీ వ్యాపారంలో కానీ ఎవరి మీదైనా ఆధారపడరు, ఎవరి కింద చేయి చాపరు. ఏదైనా కానీ నేనే కష్టపడాలి, నేను ముందుండాలి, నేను చేస్తున్న దాంట్లో ముందుండాలి, ఎవరి ఏ రంగంలో ఉన్నా కానీ అందులో నేనే ముందుండాలి అని చెప్పి అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్కరూ ముందుండాలి అని చెప్పి మేమే పై చేయిగా ఉండాలి, మేమే గెలవాలి, మేమే ఖచ్చితంగా మాకే గుర్తింపు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ కుంభరాశి వారు దానికోసం కష్టపడతారనమాట. కష్టపడి ఆ ఫలితాన్ని ఆశిస్తారు, కూర్చొని ఫలితాన్ని ఆశించరు. అంత కష్టజీవులని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుంభరాశి వారికి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయండి. ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళు లేదా కొత్త ఉద్యోగాలు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఏంటంటే కనుక మానసిక ఆందోళన తగ్గించుకోండి. మీకు ఏదైనా కానీ ఒక కసి పట్టుదల మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంత కసి పట్టుదల ఉండవచ్చు, కానీ మీకు మీరు ముఖ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా నా తర్వాతనే కదా అని చెప్పి ఆలోచించుకొని మీకు మీరే ఎక్కువగా గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం వంటి పనులు కూడా చేసి తర్వాత మిమ్మల్ని దాటిన తర్వాత ఏదైనా కానివన్నీ పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే మీకు విలువించుకోగలుగుతారు. ఎందుకంటే లేకపోతే కుంభరాశి వారు తనని తాను మర్చిపోయి చేసే పనుల పూర్తిగా లీనమైపోయి పనికి వాల్యూని ఎక్కువిస్తుంటారు. కానీ మనకి మనం విలువనిచ్చుకోవాలి అని చెప్పి వారికి తెలియదన్నమాట. ఇంకా అంతేకాకుండా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కుంభరాశి వారు సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన యోగం కూడా కనిపించే సూచనలు, సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి లేదా బంగారం కొనాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కుంభరాశి వారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మీరు మార్చి ఏప్రిల్ నెలలో చేసేసుకుంటారు. బంగారం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట కుంభరాశి వారికి. ఇంకా అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఏదైనా ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకోవాలి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే పెట్టుబడులు ఇస్తుంటారు కదా డబ్బులు, అలా పెట్టుబడి పెట్టాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మడానికి లేదనమాట. కాస్త నమ్మకం కొంచెం ఇదిగా ఉన్నారంటే ముహూర్తం చేసేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది ఒక్కటి జాగ్రత్త చూసుకొని పెట్టుబడులు పెట్టండి. ఇక కుంభరాశి వారికి 3 రోజులు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు 18వ తారీఖు మంగళవారం రోజు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా టెన్షన్గా ఉంటారు కుంభరాశి వారిలో. ముఖ్యంగా 10th ఎగ్జామ్స్ రాసే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా కొంచెం టెన్షన్ పడుతుంటారు. ఆ పిల్లలకి మంచి మార్కులు రావాలి అని చెప్పి భగవంతుని ఎక్కువ నమ్ముకుంటూ ఉంటారు. ఈ విషయంలో అయితే మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మీ బిడ్డలకి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయన్నమాట. ఇక మీరు చేస్తున్న ఉద్యోగాల వ్యాపార రంగాలలో కొన్ని చిన్న ఇష్యూస్ అనేటివి వస్తాయి. అంటే పెద్దవి కావు, అవి ఆ రోజే పూర్తిగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే దానివల్ల మీకు కొంచెం టెన్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒక ఫోన్ కాల్ అనేది ఈరోజు మీకు వస్తుంది, మీరు దానివల్ల చాలా సంతోషపడతారు. అది సస్పెన్స్తో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పిల్లల వల్ల సంతాన పరంగా చాలా బాగుంటుంది, విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. ఇప్పుడు వాడు పడిన కష్టానికి మంచి ప్రతిఫలాన్ని చూస్తారు. ఆశించిన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చాలా బాగుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. 18వ తారీఖు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక 19వ తారీఖు విషయానికి వస్తే కుంభరాశి వారికి 19వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు. వర్క్ టెన్షన్లో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, వర్క్ గురించి ఆలోచిస్తారు. ఇక ఇతర ఆలోచనలు ఉండవన్నమాట. ఇక అంటే చేయాలనుకున్న పనిని కంప్లీట్ చేసేస్తారు. కుటుంబ పరంగా బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి పట్ల ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి పరంగా కూడా చాలా బాగుంటుంది.
అంతేకాకుండా ఈరోజు ఒక ఊరి ప్రయాణం తగిలే సూచన కనిపిస్తుంది. ఊరికైతే వెళ్తారు. మీ బిజినెస్ పని మీద ఇది మంచిగానే జరుగుతుందన్నమాట. అందులో సక్సెస్ ఉంటుంది. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. పెద్దలకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కొంతమంది తారీఖు కూడా చాలా స్మూత్గా హ్యాపీగా రోజు అయితే గడిచిపోతుందన్నమాట. ఇక 20వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాస్తంత రిలాక్స్ మూడ్లో రెస్ట్ మూడ్లో ఉంటారు. మధ్యాహ్నం నుంచి కొంచెం వర్క్లో దిగుతారనమాట. వర్క్ పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. విద్యార్థుల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్ కూడా మంచిగా రాస్తారు. కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్నీ తెలిసినవే వస్తాయి. అన్నీ కూడా మంచి మార్కులు వస్తాయి. అసలు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని గురించి హ్యాపీగా మీరు భగవంతుడి ఆశీర్వాదం చాలా పుష్కలంగా ఉంటుంది. హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారనమాట. అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా చాలా బాగుంటుంది. ఏమాత్రం కూడా టెన్షన్స్ ఏమీ లేవు. ఏమాత్రం కూడా ఒత్తిడి లేదు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. వీరేదైనా కానీ చాకచక్యంగా ప్రవర్తించడం కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి పారిపోకుండా దాన్ని ఎదుర్కొనేటువంటి చాకచక్యం కానీ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి శుభవార్త, ప్రేమికుల పరంగా చాలా రోజుల నుంచి ఇరు కుటుంబాల మధ్య మాకు ఒక మంచి శుభవార్త రావాలని చెప్పి ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే వీరికి కళలు, సంగీతం పట్ల కూడా చాలా ఎక్కువగా ఆసక్తి ఉంటాయండి. భౌతిక సౌకర్యాలను ప్రసాదించేటువంటి శుక్రుడు వీరికి అన్ని విధాలుగా కూడా మేలు చేస్తూ ఉంటాడు. కుంభరాశి వారు ఇక ఈ యొక్క రాశి వారికి అంటే ఏదైనా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడల్లా కూడా చేయాలని చెప్పి చక్కగా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి దాని పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారు. వీరికి ఏనాడు శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి శని ప్రభావంతో వీరు ఏ పని చేస్తున్నా కూడా చేయలేకపోతూ ఉంటారు. దీని మైనస్ స్థితిలో అయినప్పటికీ కూడా కూరుకుపోతూ ఉంటారు. ఏం చేయాలనేది చెప్పి చూస్తారు. ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ఫుల్గా నలుగురితో పంచుకుంటారు. అలాగే నలుగురిలో కూడా ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా నలుగురితో పంచుకుంటారు. నలుగురితో చెప్పుకొని వీరి సంతోషాన్ని కూడా వారి సంతోషంగా ఎప్పుడూ కూడా ముగిసిపోతూ ఉంటారనమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి.